శ్రీమతి నమః. మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఆడవాళ్ళని అణిచివేశారు, మనుస్మృతిలో మనువు రాశాడు ఆడవాళ్ళని అణిచివేసేటట్లుగాను. చిన్నప్పుడేమో తండ్రి సంరక్షణలో ఉండాలి, పెద్ద అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, తర్వాత కొడుకు సంరక్షణలో ఉండాలి అన్నారంటే ఇంకా ఆడపిల్లకి స్వాతంత్రం అనేది లేదా? ఆడవాళ్ళని అణిచేసే విధంగా ఎన్నో రాసేశారు మనుస్మృతి అన్నారు. ముందు దాని గురించి మాట్లాడుకుందాం. అంటే వాళ్ళ నానమ్మ రాణి గాయత్రీదేవి గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఆవిడిని అణిచివేసే ప్రయత్నం చేసింది కదా. బహుశా వాళ్ళ నానమ్మ మనువు దగ్గర నుంచే నేర్చుకున్నారా? రాణి గాయత్రీదేవిని హింస పెట్టినప్పుడు మరి మీరు అడగలేకపోయారా? ఎందుకు నానమ్మ నువ్వు రాణి గాయత్రీదేవిని అంత హింస పెడుతున్నావు? నువ్వు కూడా మనువు రాసిన శ్లోకాలనే నువ్వు కూడా తీసుకున్నావా, అందుకే హింసిస్తున్నావా అని ఎందుకు అడగలేదు? అప్పుడు నోరు పడిపోయిందా? అప్పుడు కళ్ళు పోయాయా? అప్పుడు ఎందుకు అడగలేకపోయావు? అంటే నీ వాళ్ళు చేస్తే ఒకటి, ఇంకొకరు చేస్తే ఇంకొకట. ఈ మనుస్మృతిలో ఉండే శ్లోకాలు ఎన్ని, దాని తర్వాత ఎవరు ప్రక్షిప్తం చేశారు, ఇది కూడా మనకి ఆధారాలతో కనిపిస్తోంది కదా. మరి ఆధారాలతో కనిపిస్తున్న దాన్ని చూపించకుండా ఎవడో రాసేసిన వెర్షన్స్ అన్నింటినీ తీసుకొచ్చేసి మనువు ఇలా చేశాడు అని అంటున్నావు కదా. అణిచివేత అంటే ఏంటో తెలుసా? అదే మీ వాళ్లే. ఈరోజు బీనాదాస్ గారి పుట్టినరోజు, అందుకే నేను ఈ మాటలన్నీ చెప్పాలని అనుకుంటున్నాను. ఈవిడ 1911 సంవత్సరంలో జన్మించారు బ్రాహ్మణ కుటుంబంలో. ఇప్పుడు బ్రాహ్మణ అన్నాను అంటే చాలా మందికి కోపం వస్తుంది, కానీ ఎందుకు అన్నాను అంటే ఈ బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచి పోషించేస్తున్నారు. మొన్న కూడా ఎవరో ఏదో చేస్తే బ్రాహ్మణ అర్చకుడు చేశారు అని థంబ్నెయిల్స్ పెట్టి వీడియోస్ చేయటమే కాకుండా బ్రాహ్మణుల మీద విషాన్ని చిమ్మారు. మరి బ్రాహ్మణుల మీద విషాన్ని చిమ్ముతూ దళితులని దూరంగా పెట్టారు, ఎన్నో ఆచార వ్యవహారాలని పాటించేవారు, హింసించేసేవారు అని బ్రాహ్మణ ద్వేషాన్ని నింపుతున్నారు కదా. మరి మీకు దేశం కోసం పోరాడిన బ్రాహ్మణులు కనిపించలేదా? వాళ్ళ గురించి చెప్పాలనిపించలేదా? అందుకే ఇక్కడ బ్రాహ్మణ అని చెప్పారు. అది కూడా 21 సంవత్సరాల ఒక బ్రాహ్మణ యువతి తన జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధుల్లో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వాళ్ళ పాత్ర కూడా చాలా గొప్పది. అవి కూడా చెప్పండి. ఎప్పుడు ద్వేషాన్ని పెంచే మాటలే కాదు, ఇవి కూడా చెప్పాలని మీరే అంటారు కదా. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా చెప్పండి. ఈ బీనాదాస్ 21 సంవత్సరాల వయసులో తన కాన్వకేషన్ లో పాల్గొంది. తన పట్టా పుచ్చుకోవాలి. ఆ పట్టా ఇచ్చే వ్యక్తి ఎవరంటే స్టాన్లీ జాక్సన్. ఈ స్టాన్లీ జాక్సన్ ని దగ్గరగా నుంచుని కాల్చే ప్రయత్నం చేసింది, కానీ దురదృష్టవశాత్తు అది గురి తప్పిందనమాట. ఆ గోడలోకి ఆ బుల్లెట్లన్నీ వెళ్ళిపోయాయి. అప్పుడు ఈవిడ్ని పట్టుకున్నారు. పట్టుకుని నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో చెప్పు, చెప్తే నీకు జైలు శిక్ష లేకుండా మేము చేస్తాము అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దేశ ద్రోహులకి పుట్టలేదు, నా తండ్రి దేశభక్తుడు అని చెప్పింది. ఈ బీనాదాస్ తండ్రి ఎవరో తెలుసా? సుభాష్ చంద్రబోస్ గారికి గురువు అనమాట, బెనేదాస్. అలాంటి కుటుంబంలో పుట్టింది. ఆ కుటుంబం అంతా దేశం కోసమే పోరాడారు. ఆ కుటుంబం అంతా దేశం కోసమే ప్రాణాలని అర్పించేశారు. ఇంతకీ ఈ బీనాదాస్ 21 సంవత్సరాల వయసులో ఆడుతూ పాడుతూ హాయిగా ఝంజీ ఝంజీ అని గింజుకుపోకుండా మరి తన ప్రాణాలను ఎందుకు దేశం కోసం పణంగా పెట్టారు? ఎందుకు అంటే 1927 నుంచి 1932 ఈ మధ్య కాలంలో స్టాన్లీ జాక్సన్ అన్నమాట. ఇతను ఒకప్పుడు క్రికెటరు, ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చాడు. బెంగాల్ గవర్నర్ జనరల్ గా చేస్తూ ఉండేవాడు అనమాట. ఆ సమయంలో అతని పరిపాలనా సమయంలో బెంగాల్లో ఉన్న దారుణమైన సంఘటనలు అవన్నీ చూసి తట్టుకోలేక హృదయం ద్రవించిపోయి ఆ బెంగాల్ గవర్నర్ జనరల్ ని కాల్చే ప్రయత్నం చేసింది ఈ బీనాదాస్. 1924లో బెంగాల్ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి 1925లో దాన్ని చట్టంగా చేశారు. ఈ స్టాన్లీ జాక్సన్ వచ్చిన సమయంలో దాన్ని మరింత కఠినతరం చేశారనమాట. దీనిలో ఉన్న నిబంధనలు ఏంటంటే హెర్బియస్ కార్పస్ ని రద్దు చేయటం. హెర్బియస్ కార్పస్ అంటే ఏంటి? అది ఒక వ్యక్తి మీద అనవసరంగా ఏదైనా నిర్బంధం విధించి అతనిని హింసిస్తూ ఉంటే పోలీసులు గాని ఇంకెవరైనా గాని ఒక వ్యక్తిని నిర్బంధిస్తే తక్షణం ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి అనేది ఈ హెర్బియస్ కార్పస్ చట్టం అనమాట. అలాగే ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అని కూడా అడగచ్చు. అలాంటి హెర్బియస్ కార్పస్ రద్దు చేశారు ఈ అమెండ్మెంట్ లా ప్రకారం. అంతటి దారుణం చేశారు. ఎందుకు? 1930 స్వాతంత్ర ఉద్యమము,
అలాగే చిట్టా గ్యాంగ్ ఆయుధాగార దాడి జరిగింది కదా, ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిందనమాట. ఏ విధంగా మనల్ని అణిచెయ్యాలి అని చూశారు. ఆ అణిచివేతకే ఈ హెర్బియస్ కార్పస్ ని ముందు రద్దు చేసేసారు. దీని ప్రకారము మన దేశం కోసం పనిచేస్తున్న యోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వు ఎందుకు అరెస్ట్ చేశావు అని అడగకూడదనమాట. అని అడిగే హక్కు మనకి లేదు. ఆ హక్కును మనం తీసేసి ఈ బ్రిటిష్ పోలీసులు ఎప్పుడైనా ఎవరినైనా వాళ్ళు అరెస్టు చెయ్యొచ్చు. వాళ్ళకి అనుమానం వస్తే చాలు అరెస్టు చేసేయచ్చు. సరే, అరెస్టు చేసిన తర్వాత అయినా సరే దాని గురించి ఏమైనా విచారణ జరుపుతారా? అసలు విచారణ జరపాల్సిన అవసరమే లేదనమాట. ఎన్నాళ్ళు వాళ్ళు తలుచుకుంటే అన్నాళ్ళు వాళ్ళు జైల్లో ఉంచొచ్చు అనమాట. అలా ఈ బీనాదాస్ 9 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. అసలు విచారణ లేదు, ఎందుకు జరిగిందని లేదు, ఏమీ లేదు. మనం తిరిగి ఏమీ ప్రశ్నించకూడదు. అలాగే ఈ అనుమానించిన ఎవరైతే మన దేశం కోసం పోరాడతారో ఆ యోధుల ఇళ్ల మీద ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళు దాడి చేసేయచ్చు, సోదా చేయొచ్చు. ఈ హక్కులన్నింటినీ ఇస్తుందన్నమాట ఈ బెంగాల్ క్రిమినల్ లా అండ్ అమెండ్మెంట్ యాక్ట్. ఎంత దారుణమైన చట్టం చూడండి. మన భారతదేశంలో మనం ఉండడానికి, మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవటం కోసం మన వాళ్ళ మీద అంత కఠినతరమైన యాక్ట్లను వాళ్ళు వేశారు. ఆ యాక్ట్ ప్రకారం ఎంతమంది స్వాతంత్ర సమర యోధులు, సాధారణ యువకులు బెంగాల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది జైళ్లలో మగ్గారో తెలుసా? ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసా? ఆ సంఘటన చూసి ద్రవించిపోయింది బీనాదాసు ఇంకా కొంతమంది స్వతంత్ర యోధుల గుండె. అదొకటే కాదు, హిజ్లీ డిటెన్షన్ ఫైరింగ్. ఖరగ్పూర్ కి దగ్గరలో ఈ హిజ్లీ డిటెన్షన్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారనమాట. అంటే ఒక స్థలాన్ని. ఇక్కడ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ లా ఉంది కదా, ఈ అమెండ్మెంట్ లా ద్వారా ఎవరినైతే అరెస్ట్ చేశారో, అసలు ఎటువంటి ఆధారము లేకుండా ఎటువంటి విచారణ జరపకుండా ఎవరినైతే వీళ్ళందరూ అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు అన్నమాట ఈ క్యాంప్ లో. 16 సెప్టెంబర్ ఏమైంది? ఈ ఖైదీలకి, అంటే ఖైదీలు అంటే వాళ్ళ దృష్టిలో ఖైదీలు, మన దృష్టిలో దేశం కోసం పోరాడుతున్న విప్లవ యోధులు అనమాట. వాళ్ళకి అక్కడ ఉన్న ఆ బ్రిటిష్ పోలీసులకి వాదన జరిగింది. వాదన జరిగితే ఏం చేయాలి? అక్కడ ఉన్న పెద్దవాళ్ళకో ఎవరికో చెప్పాలి కదా. అది ఏమీ లేకుండా ఈ పోలీసులు ఏం చేశారు అంటే అర్ధరాత్రి ఈ విప్లవ యోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గదుల్లోకి ప్రవేశించి ఫైరింగ్ చేసేశారు. ఫైరింగ్ చేస్తే అప్పుడు సంతోష్ కుమార్ మిశ్రా, తారకనాథ్ గుప్తా అని 2 యోధులు మరణించడంతో పాటుగా 20 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఇలా ఎందుకు చేశారు అని బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ మృతదేహాలను తీసుకుని కలకత్తా వీధుల్లో నిరసనని తెలిపారు. ఇక్కడేమో ఈ జాక్సన్ ని ఇంకా అసలు బీనాదాస్ చంపలేదు, గురి తప్పింది. అక్కడేమో 9 ఏళ్లు ఈ బీనాదాస్ కి శిక్షణ విధించారు. ఈ బ్రిటిష్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచక్షణ రహితంగా అక్కడ ఉన్న స్వాతంత్ర సమర యోధులపై కాల్పులు జరిపితే దాని మీద ఎటువంటి విచారణ లేదు, అసలు ఎటువంటి స్పందన కూడా లేదనమాట. వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ వాళ్ళని శిక్షించటం కానీ, మీరు ఎందుకు ఇలా చేశారని కానీ అడగడానికి అసలు ఎవరికి నోరు అనేది బయటికి రాలేదు. అలా మన వాళ్ళని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయి. సరే, తర్వాత ఏమైంది? ఈ చిట్టగాంగ్ దాడి జరిగింది కదా, తర్వాత ఆ బెంగాల్లో కొన్ని నిబంధనల్ని విధించారన్నమాట. నిబంధనలు ఏంటండి? దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించారు. ఏంటి? ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉండాలి, ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఇవంతా ఐడీలు చూపించాలి, చూపించకుండా మాత్రం ఇక్కడి నుంచి కదలకూడదు అని చెప్పారు. ఇప్పుడు అదే ఐడి నరేంద్ర మోడీ గారు అడుగుతుంటే ఎందుకు ఐడీలు అవసరమే ఉంది అని చెప్పి గింజుకు చచ్చిపోతున్నారు కదా. మరి అప్పుడు మన దేశం కోసం ఎవరైతే ప్రాణాలను అర్పించారో వాళ్ళ ఐడీలను కూడా చూపిస్తే గానీ అక్కడ ఉండడానికి వీలు లేదని వాళ్ళ ఆంక్షలు విధిస్తే అప్పుడు అడగడానికి, అప్పుడు జరిగిన వాటిని ఇప్పుడు చెప్పడానికి ఎవరికి నోరు అనేది రాదు. కానీ నరేంద్ర మోడీ గారు చేస్తే మాత్రం ఎందుకు చేశారు అని గింజుకుపోతారు. అలాగే పత్రికా స్వేచ్ఛ, దాన్ని కూడా హరించేశారనమాట. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఆ ఇన్సిడెంట్స్ బయటికి తెలియకూడదు. ఈ పేపర్ ద్వారా కదా బయటకు వచ్చేస్తాయి, వచ్చేసిందంటే వీళ్ళ గుట్టంతా రెట్టయిపోతుందని చెప్పి ఈ పత్రికా స్వేచ్ఛని కూడా హరించేశారు. అలా బెంగాల్లో ఎంతో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.
ఈ పత్రికా స్వేచ్ఛ ఇక్కడ హరించారు చూసారా. ఇలాంటి సంఘటనే శ్రీమాన్ ఈ రాహుల్ ఖాన్ గారు నానమ్మ కూడా చేశారు. ఎమర్జెన్సీ సమయంలో పేరు ఏమి చెప్పక్కర్లేకుండా, ఎవరిని ఏమి అడగక్కర్లేకుండా విచక్షణ రహితంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టి, జైల్లో కిక్కిరిసిపోయే తెలుసా జైళ్ళు ఎమర్జెన్సీ సమయంలో. అప్పుడు ఈ పత్రికా స్వేచ్ఛను కూడా హరించేశారు. ఒక్కళ్ళు కూడా వార్త రాయడానికి కుదరదు, ఆ వార్తలన్నీ బయటికి వెళ్ళడానికి కుదరదని పత్రికల మీద కొన్ని ఆంక్షలని విధించారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వీళ్ళు? ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే కదా నేర్చుకున్నారు. ఆ వారసత్వాన్ని అలా వాళ్ళు కొనసాగించారు. ఇలా ఇన్ని హింసలు పడుతూ మనకి స్వేచ్ఛ అంటూ లేకుండా, మన మీద ఇష్టం వచ్చినట్లు దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే అవన్నీ చూసి వందే మాతరాన్ని బకిం చంద్ర చటర్జీ గారు రాసి మన వాళ్ళల్లో విప్లవ ఉద్యమాన్ని ఇంకా రగిల్చాలని ఆయన తపనతో ఆ వందే మాతరాన్ని రాస్తే, ఆ వందే మాతరాన్ని కూడా పాడకూడదు అని కొంతమంది సూడో సెక్యులర్స్ గింజుకు చస్తున్నారు కదా. ఎందుకు పాడాలి? మనోభావాలు దెబ్బతినవా అంట. మరి ఆ రోజు దేశం కోసం పోరాడిన యోధులందరినీ జైళ్లలో పెట్టేసి కిక్కిరిసి వాళ్ళని విచక్షణ రహితంగా వాళ్ళ మీద కాల్పులు జరిపి, ఆడవాళ్ళను కూడా ప్రైవేటు భాగాల్లో బూటుకాళ్లతో తన్ని, వెయ్యకూడని ద్రావణాలన్నీ వేసేసి, భూగర్భంలో బట్టలు లేకుండా నగ్నంగా ఆడవాళ్ళని జైల్లో పెట్టి పడేసి కొన్ని సంవత్సరాల పాటు తిండి తెప్పలు లేకుండా బయట వెళ్తున్న కూడా చూడనివ్వకుండా చేశారు కదా. మరి అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు దాన్ని చూసి క్షోభ చెంది బకిం చంద్ర చటర్జీ గారు మనకి స్వాతంత్రం రావాలని వందే మాతర గీతాన్ని రచిస్తే దాన్ని కూడా కుదించేశారే. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి. ఎవడి మనోభావాలు? మనల్ని ఏడిపించుకుని తిన్నవాడి మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి పూర్తిగా వందే మాత్రం మనం పాడకూడదు. అది తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, వందే మాత్రం పూర్తిగా పాడకూడదా? ఎందుకు పాడకూడదు? అలాంటి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికీ మన దేశం మీద పరాయివాడు వచ్చి ఎప్పుడు కాటేసేద్దామా అని చూస్తున్నాడు. రాహుల్ గాంధీ గారి నానమ్మేమి తప్పు తినలేదు. పోలీసులకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఏ యాక్షన్ అయినా తీసుకోవడానికి ఆవిడ పర్మిషన్స్ ఇచ్చేశారు. మరి అదే పర్మిషన్ ఈ సిజేపీ ప్రొటెస్ట్ లో నరేంద్ర మోడీ గారు ఇస్తే ఏ పోలీసులకు అలా ఇచ్చా విచక్షణ రహితంగా కాల్పులు జరపచ్చా అని అడిగారు. ఒక కత్తి డాక్టర్కి ఇచ్చారు అని అనుకోండి, ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తాడు. అదే కత్తి ఇంకెవరికైనా ఇచ్చారనుకోండి, ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు. అలా తన దగ్గరున్న అధికారాన్ని తన సొంతం కోసం ఈ రాహుల్ గారి నాన్నమ్మ ప్రయోగిస్తే, దానికి ఉపయోగించుకుంటే దేశ క్షేమం కోసం ఈ నరేంద్ర మోడీ గారు ఉపయోగించారు. ఉపయోగించిన దాంట్లో తేడా ఉంది. ఇష్టం వచ్చినట్లు నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. మనువాదం గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ స్వతంత్ర సమరం కోసం పోరాడిన ఆడపిల్లలందరినీ అణిచేసి వాళ్ళ ప్రాణాలు తీసేసి, వాళ్ళ మానాలు తీసేసి వాళ్ళని నగ్నంగా జైల్లో పెట్టారు కదా. మరి అది అణిచివేత కాదా? ఎవరు చెప్పారు? అంటే మనువు చెప్పారని బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగా చేశారా? ఆ విధంగా అణిచేశారా? మనువు చెప్పాడని చేశారా? మరి రాణి గాయత్రీదేవిని ఇష్టం వచ్చినట్లు హింసించింది కదా ఇందిరాగాంధీ. మరి అది మనువు చెప్పాడని చేసిందా? మనకి ఇష్టం వచ్చినట్లు మనం మార్చుకోగలం ఏదైనా సరే. ఈ మనుస్మృతిని గాని మన పురాణాలను గాని విలియం జోన్స్ అనే వాడికి వచ్చిన కాస్త సంస్కృత పాండిత్యంతో పురాణాలన్నింటినీ వక్రీకరించేసి, వాటిలో లేనివి ఉన్నట్లుగా చెప్పేసి, కొన్ని ప్రక్షిప్తాలు పెట్టేసి, బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచి పోషించే విధంగా వాడు పుస్తకాలు రాసి మన తక్షశిల, నలంద వీళ్ళన్నింటినీ ఎందుకు దహనం చేసేశారు. అక్కడ ఏవైనా గ్రంథాలు ఉంటే నిజాలు బయటికి వస్తాయని ఆ రోజు భక్తియార్ ఖిల్జీ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు వాళ్ళు చేసిన ప్రయత్నం అదే. మన అస్తిత్వాన్ని మనం చూపించుకోకూడదు, మన నిజం ఏంటో మనం చెప్పకూడదు, మన దేశం గురించి ఏముందో అది బయట ప్రపంచానికి తెలియకూడదు. తర్వాత రాబోయే తరాలన్నీ వీళ్ళు దరిద్రపు కొట్టు చరిత్ర మాత్రమే చదవాలని ఉద్దేశంతో మొత్తం నలంద ఇలాంటి విశ్వవిద్యాలయాలని వాళ్ళు తగలబెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో చాలా వరకు సఫలీకృతం అయ్యారు. లేకపోతే ఈ దేశం మీదకి సంపదని మాత్రమే దోచుకోవడానికి వస్తే గ్రంథాలయాలని ఎందుకు తగలేశారు? మతం మార్చే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇవన్నీ మరిచిపోయి ఈ రోజు ఈ దేశం కోసం ఎవరైతే కష్టపడుతున్నాడో వాళ్ళ మీద బురద జల్లడానికి సిగ్గంటూ లేదా? ఆ శరీరంలో ప్రవహించేది రక్తం కాదా? ఈవిడ చివరి రోజుల్లో ఎలా మరణించారో తెలుసా? ఋషికేశ్లో
అనాథగా రోడ్డు పక్కన మరణించారు. దేశం కోసం పోరాడిన ఇలాంటి వాళ్ళందరూ అనాథలుగా మరణిస్తే దేశానికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు మాత్రం పీఠాన్ని ఎక్కి కూర్చోవాలని చూస్తారు. ఇప్పటికైనా మనువు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని ద్వేషాన్ని నింపే వాళ్ళకి మొహం పగిలిపోయే సమాధానం చెప్పండి. మనువు ఆయన రాసిన శాస్త్రాన్ని ఎన్నో దేశాలు వాళ్ళు ఆధారంగా తీసుకుని వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంటే మీరేంట్రా ఇలా ద్వేషాలని చిమ్ముతున్నారు అని అడగండి. బ్రాహ్మణ ద్వేషం పెంచుతుంటే సిగ్గు లేదా అని అడిగినప్పుడే మనందరం కలిసి ఉంటాం. బ్రాహ్మణులని అంటరాని వాళ్ళుగా చేస్తున్నది ఎవరు? ఇప్పుడు విషాన్ని చిమ్ముతున్నది ఎవరు? అలాగే వందే మాత్రం పాడకూడదు, ఏ మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా అని అడుగుతారు కదా. ఇప్పుడు నేను పైన చెప్పాను కదా, ఇది మచ్చుకి ఒక్క 4 సంవత్సరాల్లో ఈ జరిగిన సంఘటనలు ఇవి. మరి మన దేశాన్ని పరాయి వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించారో ఆ పాలించిన సమయంలో మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఆలోచిస్తే వందే మాత్రం పాడడానికి అభ్యంతరం ఎవరూ చెప్పరు. నిజంగా హిందువైతే అభ్యంతరం చెప్తున్నారు అంటే వాళ్ళు హిందువులు కాదన్నమాట. అమ్ముడు పోయిన బ్రిటిష్. ఇంకంతే, నేను మాట్లాడలేను.